గత ప్రభుత్వ హయాంలో లిక్కర్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మండలిలో నూతన మద్యం మీద మాట్లాడిన ఆయన పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువేనని చెప్పారు. 99 రూపాయలకే రాష్ట్రమంతటా అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం ప్రతి షాప్నకు 10 కేసులు అందిస్తున్నామని, అవసరమైతే మరింత పెంచుతామని తెలిపారు. ఇది ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు ఈ డిస్టిలరీల అడ్డం పెట్టుకుని వాటిలో అక్రమ మద్యాన్ని వాళ్ళు మార్కెట్లో పంపించుకుని దోపిడీ కార్యక్రమం జరిగిందనేది చాలా వాస్తవమైన విషయం అధ్యక్ష. చాలా లిక్కర్ కూడా అధ్యక్ష అవి ఆరోగ్యాన్ని చెడగొట్టే అధ్యక్ష. చాలా మంది లివర్ కేసెస్ కానీ సోరియాసిస్ వచ్చి చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇవన్నీ కూడా డేటా ఉంది అధ్యక్ష. ఆ డేటాతో చదవడానికి ఇన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకనే ఈ రోజు మేము టెండర్ కమిటీ తీసుకొచ్చాం. రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా ఒక 10 రూపాయలు తక్కువ ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు. టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. వాళ్ళు త్వరలోనే కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు. 99 రూపీస్ ఇవాళ మేము అన్ని చోట్ల అవైలబుల్ పెడతాం. ప్రతి షాప్ లో కూడా 6 కేసులు అవైలబుల్ పెట్టారు. అవసరం ఇంకా పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.